హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక 10 సింపుల్ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీస్ అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కువ హడావిడిగా కాకుండా చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెల్లుల్లి మసాలా రైస్. దీనికోసం ఫస్ట్ వచ్చేసి రోట్లో అయినా మిక్సర్ జార్లో అయినా 7 లేదా 8 దాకా వెల్లుల్లి, టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, స్పైసీనెస్కి తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలి. నెక్స్ట్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కొంచెం కరివేపాకు, మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి మసాలా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ పాటు ఈ రైస్ మొత్తాన్ని మంచిగా టాస్ చేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి రుచిగా ఏమీ తినబుద్ధి కానప్పుడు అండ్ అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్, పసుపు, కారాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ దాకా జీలకర్ర, మీకు నచ్చిన వెజ్జెస్ని యాడ్ చేసుకోవాలి. వెజ్జెస్తో పాటు కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వెజ్జెస్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్జెస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ ఫ్రైని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ దాకా వెనిగర్, 1 స్పూన్ దాకా సోయా సాస్, 1 స్పూన్ దాకా చిల్లీ సాస్, టేస్ట్కి సరిపడిన సాల్ట్, స్పైసీనెస్కి తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. అంతే, చాలా క్విక్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. నెక్స్ట్ థర్డ్ రెసిపీ పాలక్ రైస్. చాలా హెల్దీ అండ్ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, కొంచెం పాలకూర, కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పాలకూర పేస్ట్, టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 పించ్ దాకా పసుపుని యాడ్ చేసుకొని పాలకూర అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పాలకూర అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, హెల్దీగా చాలా కమ్మగా ఉండేటువంటి పాలకూర రైస్ అయితే రెడీ. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఫోర్త్ రెసిపీ చిత్రాన్నం. పుల్లగా చాలా బాగుంటుంది. ఫస్ట్ కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక స్మాల్ సైజ్ టమాటో అండ్ అలాగే సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నటువంటి ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 పించ్ దాకా పసుపుని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నోటికి రుచిగా ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. పుల్లగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ రెసిపీ హెల్దీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ కొత్తిమీర రైస్. ఫస్ట్ ఒక మిక్సర్ జార్లో కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 పించ్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ సిక్స్త్ రెసిపీ సింపుల్ అండ్ క్విక్ అండ్ హెల్దీ క్యారెట్ రైస్. కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత తురుముకున్నటువంటి క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 పించ్ దాకా పసుపు, స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని రైస్ మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర, హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లెమన్ వద్దు అనుకుంటే లెమన్ని స్కిప్ చేసేయచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా క్విక్ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
నెక్స్ట్ 7th రెసిపీ క్విక్ అండ్ సింపుల్ అండ్ హెల్దీ కోకోనట్ రైస్. ఫస్ట్ అయితే కొబ్బరి నుంచి కొబ్బరి పాలను అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్లో 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని చెక్క లవంగాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్నటువంటి పచ్చి బఠానీస్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, టేస్ట్కి సరిపడిన సాల్ట్, నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ దాకా కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఫ్లేవర్ కోసం లాస్ట్లో కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 8th రెసిపీ క్విక్ అండ్ సింపుల్ అండ్ హెల్దీ కరివేపాకు రైస్. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్లో కొంచెం కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కరివేపాకు పేస్ట్, టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 పించ్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని కరివేపాకు పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రైస్ మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ కరివేపాకు రైస్ని 10 మినిట్స్లో చాలా అంటే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 9th రెసిపీ సింపుల్ అండ్ క్విక్ పులగం. ఫస్ట్ అయితే రైస్, పెసరపప్పు, పల్లీల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, స్పైసీనెస్కి తగినంత కారం, మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్, పెసరపప్పు, పల్లీలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని రైస్ అంతా ఉడికేలాగా మంచిగా కుక్ చేసుకోవాలి. నచ్చితే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి రైస్ అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పల్లీ చట్నీ కానీ, పొటాటో ఫ్రైతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లంచ్లో కానీ, లంచ్ బాక్స్లో కానీ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ రెసిపీ టమాటో రైస్. 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని ప్యూరీలాగా చేసుకొని టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే సన్నగా చిన్నగా కట్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 పించ్ దాకా పసుపు, స్పైసీనెస్కి తగినంత కారం అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి తిరిగిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా టాస్ చేసుకోవాలి. రైస్ మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. లంచ్ బాక్స్లోకి క్విక్గా చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. నేను షేర్ చేసిన ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.